హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో ఆది బ్లౌజ్తో పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది ఎలా కట్ చేయాలో చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా చివరి వరకు అయితే చూడండి. ఖచ్చితంగా మీకు అర్థమయ్యేలాగైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. తప్పకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే ముందుగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా ఇది ఇంట్లోని బ్లౌజ్ పీసేనండి. దీని లెంత్ వచ్చేసి మొత్తం 75 సెంటీమీటర్స్ అయితే ఉందన్నమాట. నేను కట్ చేసేది షార్ట్ హ్యాండ్ బ్లౌజే కాబట్టి ఈ బ్లౌజ్ పీస్ అయితే సరిపోతుంది ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఆది బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ముందుగా మనం మెజర్ చేసుకోవడానికి కింది వైపు వచ్చేసి ఒక 1/2 ఇంచు మనం లైన్ అయితే డ్రా చేసుకుందామండి. ఇది వచ్చేసి ఖర్చు కోసం లైన్ అయితే డ్రా చేసుకుందాము. తర్వాత వచ్చేసి ముందుగా నడుము లూజ్ అండి. ఈ నడుము లూజ్ని అయితే నేను ఇక్కడ కొలుస్తున్నాను అనమాట. ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 2 డాట్స్ కోసం ఒక 1/2 ఇంచ్ అయితే ముందే నేను మార్క్ చేసుకుంటున్నాను. ఆ డాట్స్ వేయటం కోసం ముందుగానే ఒక 1/2 ఇంచ్ మార్క్ చేస్తున్నా. తర్వాత ఇలా ఈ నడుము పట్టీని హాఫ్కి అయితే మడిచి ఇప్పుడు మనం కొలుచుకోవాలన్నమాట. ఇదిగోండి అక్కడ మన డాట్స్ కోసం ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసాం కదా, ఆ మార్క్ లైన్ దగ్గర నుంచి నడుము లూజ్ అనేది ఎంత ఉందో అక్కడి వరకు మార్క్ చేసుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి బ్లౌజ్ లెంత్ అండి. ఇట్లా షోల్డర్ దగ్గర ఇట్లా హాఫ్కి హోల్డ్ చేసుకొని తర్వాత ఇక్కడ మనం వేసిన డాట్ ఉంది కదా, ఆ డాట్ దగ్గర పట్టుకొని కింది వైపు మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అండి. టేప్తో అయితే కొలిస్తే మనం 15 ఇంచెస్ అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి ఈపు బార్ అనమాట. దీన్ని 2 డాట్స్ని సమానంగా పట్టుకొని తర్వాత మధ్యలో అయితే ఇలా పట్టుకొని నెక్ వైపు అలాగే కింది వైపు ఇలా పట్టుకొని ఇలా అయితే మెజర్ చేయాలి. కరెక్ట్గా 5 అయితే వస్తుందన్నమాట మనం టేప్తో మెజర్ చేస్తే. ఇంక ఇది వచ్చేసి నెక్ డీప్ అనేది ఎవరిష్టం వాళ్ళదండి. కొంచెం పైకి పెట్టుకోవాలనుకునే వాళ్ళు పైకి పెట్టుకోవచ్చు, కిందికి పెట్టుకోవాలనుకునే వాళ్ళు కిందికి పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడున్న ఆది బ్లౌజ్ ప్రకారం అయితే మెజర్ చేశాను. కరెక్ట్గా 5 అయితే వస్తుంది మనం టేప్తో మెజర్ చేస్తే. అది వచ్చేసి షోల్డర్ అండి. షోల్డర్ని ఆది బ్లౌజ్తో మనం మెజర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పైన షోల్డర్ ఉంటుంది కదా, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా మార్క్ చేసుకోవాలి. అప్పుడు అనేది పర్ఫెక్ట్గా మనకి షోల్డర్ లెంత్ అయితే వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి నేను వేలు పెట్టి చూపిస్తున్నాను కదా, అలా కరెక్ట్గా కిందికైతే లైన్ గీసుకొని ఆ రెండింటిని ఇట్లా సమానంగా పట్టుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసి ఇలా చూసుకోవాలి. ఇలా చూస్తే పర్ఫెక్ట్గా షోల్డర్ అనేది తెలిసిపోతుంది అనమాట. చూసారా, కరెక్ట్గా అయితే 5.5 ఉందన్నమాట. 5.5 కరెక్ట్గా ఉంటుంది. ఇంకా ఖర్చుకొచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా పక్కన లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది అసలు లైన్ అనమాట. 5.5కి లైన్ డ్రా చేస్తున్నాను. తర్వాత ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఇంకొక లైన్ డ్రా చేస్తున్నాను. అంటే ఇప్పుడు మొత్తం వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. చూసారు కదా, 6 ఇంచెస్ 5.5 అసలు షోల్డర్ మెజర్మెంటు, ఒక 1/2 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం. కరెక్ట్గా 6 ఇంచ్ అయితే ఉంది. తర్వాత వచ్చేసి మనం ఆర్మ్ డౌన్ కూడా వచ్చేసి 6కి మెజర్ చేసుకోవాలి టేప్ కొలత అయితే. కానీ ఆది బ్లౌజ్ కూడా ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తాను. ఉక్సులు పట్టి వైపు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్ నుంచి మన ఆర్మ్ దగ్గరికి అయితే చూసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా మనం టేప్తో కొలిచినా కూడా బ్లౌజ్తో కొలిచినా కూడా కరెక్ట్గా 6 వచ్చిందనమాట. ఇప్పుడు వీడియోలో చూపించాను కదా మీకు, బ్లౌజ్తో కూడా మెజర్ చేసి కరెక్ట్గా 6 వచ్చింది. మనం మెజర్మెంట్స్ అయినా టేప్ మెజర్మెంట్స్ అయినా బ్లౌజ్ మెజర్మెంట్స్ అయినా కరెక్ట్గా అయితే ఉంటుందండి. మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. మీకు ఉక్సులు పట్టి వైపు అయితే ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి కింది వైపు నుంచి
చంక గీత ఉంటుంది కదా, ప్లస్ గుర్తు వరకు మనం మెజర్ చేస్తే కరెక్ట్గా 6 అయితే ఉంది. మనం టేప్తో మెజర్ చేసినా కూడా కరెక్ట్గా 6 ఉంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అండి, ఎంత పెట్టుకోవాలనేది, నెక్కి ఎంత పెట్టుకోవాలనేది అయితే మెజర్ చేస్తున్నాను. మన ఆది బ్లౌజ్ని బట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడైతే మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ అండి, మనకి చెస్ట్ లూజ్ అనేది కొలుచుకోవాలి. ఇట్లా చూస్తే 17 ఇంచెస్ అయితే ఉంది. ఇట్లా అయితే మెజర్ చేయకూడదండి, ఎందుకంటే కరెక్ట్గా అనేది రాదు మనకి. దీన్ని ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ రెండు వైపులా ఉంది కదండి, చెస్ట్ లూజ్ కోసం రెండు వైపులా ఇలా మనం చంక దగ్గర అనేది రెండు వైపులా ఇలా పట్టుకొని ఇలా మధ్యకి ఫోల్డ్ వేసేసి స్టార్టింగ్ నుంచి ఇలా అయితే చూసుకోవాలండి. ఇప్పుడు కరెక్ట్గా అనేది మనకి వస్తుంది. ఇప్పుడు 9.5 అయితే ఉంది కరెక్ట్గా. మనకి చెస్ట్ లూజ్ అనేది 9.5 వచ్చింది. ఇంకొక విధంగా మెజర్ చేసి చూపిస్తాను మీకు. అలా కూడా మెజర్ చేసుకున్నా కూడా కరెక్ట్గా అనేది వస్తుందన్నమాట. ఈ షోల్డర్ని ఇక్కడ అనేది కరెక్ట్గా పెట్టుకొని మనం ఇట్లా గనుక చూసుకున్నామంటే కరెక్ట్గా మనం ఎక్కడికి మనం మార్క్ చేసుకున్నాం, ఇందాక 9.5 మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా అక్కడికైతే చూపిస్తుంది అనమాట. చూసారు కదా, కరెక్ట్గా అక్కడ అనేది సరిపోయింది. ఇలా అయినా మెజర్ చేసుకోవచ్చు. చూసారుగా కరెక్ట్గా 9.5 అయితే ఉంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5. 9.5కి ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను, ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఇదిగోండి, మళ్ళీ ఒకసారి అయితే బ్లౌజ్తో మళ్ళీ మెజర్ చేసి చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్గా 9.5 అనేది వచ్చింది. ఇలా చూసినా కూడా 9.5 వచ్చింది. ఇంక ఇప్పుడు వచ్చేసి మనం చంక రౌండ్ చేసేటప్పుడు చాలామంది ఆర్మ్ డౌన్ దగ్గర 3కి మార్క్ చేసుకొని కింది వైపు అక్కడ మధ్యలో 1.5కి మార్క్ చేసి రౌండ్ అనేది గీస్తారండి. అస్సలు అట్లా అయితే మెజర్ చేయకూడదు, అట్లా కొలతలు పెట్టుకోకూడదు. ఇక్కడ 3కి పాయింట్ చేసాం కదా, అక్కడ నుంచి కింద వచ్చేసి 1కే మార్క్ చేయాలండి. 1ఏ పెట్టుకోవాలి, 1.5 అయితే పెట్టుకోకూడదు. అప్పుడు అనేది కరెక్ట్గా అయితే వస్తుందన్నమాట. రౌండ్ కానీ బ్లౌజ్ ఆర్మ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అది పైన గీసిన గీత అయితే తప్పండి. 3కి మార్క్ చేసుకొని కింది వైపు వచ్చేసి ఆ రౌండ్ దగ్గర 1కే మార్క్ చేసుకొని మనం రౌండ్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ కోసం మనం మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి, పైన ఇందాక మనం పాయింట్ పెట్టాం కదా, అక్కడ నుంచి చూసుకొని బ్లౌజ్తో అయితే ఇలా రౌండ్ అనేది ఇట్లా కరెక్ట్గా అనేది బ్లౌజ్ని పెట్టుకొని చూసుకోవాలి. మనం చూసుకొని అక్కడ నుంచి మనం లైన్ అయితే గీసుకుంటూ రావాలి. మన స్కేల్తో గీసినా కూడా కరెక్ట్గా అనేది ఉండాలి. ఇప్పుడు ఇట్లా వచ్చింది కదండి, ఇప్పుడు స్కేల్తో గీసేసి పైన 2.5 రావాలి, కింద అయితే 3 ఇంచెస్ రావాలి. చూసారు కదండి, 3 ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది. పైన కూడా చూడండి 2.5 అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇదిగోండి 2.5 అయితే పైన 2.5 ఉంది, కింద 3 ఇంచెస్. ఖర్చు కోసం వచ్చేసి ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే డ్రా చేస్తున్నాను. మనం కుట్టేసరికి కరెక్ట్గా అనేది మెజర్మెంట్స్ అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు రౌండ్ షేప్ అయితే డ్రా చేశాను. ఇక్కడ ఖర్చు కోసం ఇందాక లైన్ గీయటం అయితే మర్చిపోయాను. ఇంక ఇప్పుడు కట్ చేసేసుకోవటమే, ఇంతేనండి. బ్యాక్ పార్ట్ అయితే చాలా సింపుల్. ఇంకో విషయం అండి, మనం బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ పెట్టాం కదా, ఆ 15 ఇంచెస్లో కింద ఈపు బార్కి 5 ఇంచెస్, పైన నెక్ డీప్కి వచ్చేసి 10 ఇంచెస్, కరెక్ట్గా 15 ఇంచెస్ అనేది సరిపోయింది. ఇక్కడ చూసారు కదా, నేను ఆర్మ్ డౌన్ అనేది కట్ చేస్తున్నాను. నేను మెజర్ చేసింది కరెక్ట్గా షేప్ అనేది వచ్చింది. అక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ దగ్గర వచ్చేసి ఒక కట్ అయితే పెట్టుకుందాము. చూసారు కదా, అక్కడ హ్యాండ్ దగ్గర అనేది ఎలా వచ్చిందో షేపు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కోసం బ్లౌజ్ పీస్ని ఇలా అయితే హాఫ్కి మడుచుకోవాలి. ఓపెన్స్ అనేది ఆపోజిట్లో ఉండాలి, మడత అనేది మన వైపుకు ఉండాలి. ఇంక ఇక్కడ వచ్చేసి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్కి అయితే డ్రా చేసుకుందాం లైను, వీడియోలో చూపిస్తున్నట్లుగా. హ్యాండ్స్ కూడా చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చు మనం హ్యాండ్స్ని. ఇలా ఒక 1/2 ఇంచ్కి ఖర్చు కోసం డ్రా చేసుకున్న తర్వాత మనకి ఉక్సుల వైపు ఉంటుంది కదా, ఉక్సుల వైపు ఫ్రంట్ పార్ట్ వైపు హ్యాండ్ని అయితే పెట్టుకోవాలి మనం హ్యాండ్స్ మెజర్ చేయడానికి. ఇదిగోండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా ఫ్రంట్ పార్ట్ వైపు అయితే హ్యాండ్ పెట్టుకొని కరెక్ట్గా మన హ్యాండ్ పొడవు ఎంత ఉందనేది చూసుకోవాలి. హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకొని కింద వైపు కూడా కరెక్ట్గా అనేది పెట్టుకోవాలండి. పెట్టుకొని మన షోల్డర్ దగ్గర
ఆ జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ లైన్ వరకు పెట్టుకోవాలి హ్యాండ్ పొడవుని. పెట్టుకొని అక్కడికి ఒక గీత గీసుకొని ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ గీతనైతే ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. తర్వాత చంక దగ్గర కూడా వచ్చేసి కింద వైపు ఉంటుంది కదా, అక్కడ ఆ జాయింట్ దగ్గర కూడా ఒక మార్క్ పెట్టుకొని పైన ఖర్చు కోసం ఇంకొక మార్కు. ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది కూడా ఇలా నేను డ్రా చేస్తున్నాను. ఇలా హ్యాండ్ అనేది ఇలా పెట్టుకొని ఒకసారి మనం మెజర్ చేసుకుంటే కింద హ్యాండ్ లూజ్, ఆర్మ్ లూజ్ అనేది కూడా వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ కట్ చేసేసుకోవటం ఇంతేనండి, సింపుల్ హ్యాండ్ కట్ చేసుకోవడం. అయితే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మీకు టేప్తో కూడా ఒకసారి అయితే మీకు కొలిచి అనేది చూపిస్తాను హ్యాండ్ని. ముందుగా మనం కట్స్ అయితే పెట్టేసుకుందాము. కట్స్ పెట్టుకున్న తర్వాత మీకు టేప్తో కూడా మెజర్ చేసి అయితే చూపిస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5 ఉందండి. హ్యాండ్ పొడవు 6.5. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి 4 ఉంది కరెక్ట్గా. పైన హ్యాండ్ పొడవు 6.5, ఇక్కడ వచ్చేసి 4 కరెక్ట్గా సరిపోయింది కదండి మెజర్మెంట్ అయితే. తర్వాత ఆర్మ్ లూజ్ కూడా వచ్చేసి 7, కరెక్ట్గా 7 ఉండాలండి. చూడండి ఒకసారి చూపిస్తాను. ఆర్మ్ లూజ్ కూడా అనేది వచ్చేసి 7 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇదిగోండి కరెక్ట్గా 7 ఇంచెస్ అయితే ఉంది. ఇంకా తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్ హ్యాండ్కి క్రాస్ అయితే కట్ చేసుకోవాలి కదా, ఆ క్రాస్ను కూడా కట్ చేసేసుకుందాము. ఇక్కడ ఈ కట్ దగ్గర నుంచి పైన మధ్యలో కట్ దగ్గర టచ్ అవ్వకోకుండా మధ్యలో అనేది మనం క్రాస్ అయితే కట్ చేసుకోవాలి. ఏం లేదండి, ఒక 1/2 ఇంచు, ఒక 1/2 ఇంచు మందంతో అయితే క్రాస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, హ్యాండ్ వచ్చేసి చాలా సింపుల్. చూసారా, హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. చంక క్రాస్ కానీ మొత్తం కూడా హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కోసం మెజర్ చేసుకుందాము. ఉన్న క్లాత్ని ఇలా అయితే పెట్టేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదండి, ఆ బ్యాక్ పార్ట్ని ఈ క్లాత్ పైన ఇలా క్రాస్గా అయితే పెట్టాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్రాస్గా అయితే పెట్టుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టుకున్నాము. అదే స్ట్రైట్ కట్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్తో ఎలా మెజర్ చేయాలో ఫ్రంట్ పార్ట్ని చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకొక చిన్న పాయింట్ అండి, కింది క్లాత్ అనేది సరిపోతుందా లేదని కూడా ఒకసారి చూసుకొని మనం క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంక ఇలా పెట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ని మనం ఫ్రంట్ పార్ట్లో కింది వైపు డాట్ ఉంటుంది కదండి, చెస్ట్ దగ్గర మనం డాట్ పోస్తాం కదా, ఆ డాట్ దగ్గర అయితే ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పట్టుకొని పైన షోల్డర్ దగ్గర హాఫ్కి అనేది ఈక్వల్గా ఫోల్డ్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసి సమానంగా పట్టుకొని ఇక్కడ కింది వైపు ఇక్కడ కూడా మధ్యలో అయితే పెట్టాలండి. మధ్యలోకి పాయింట్ పెట్టుకొని అక్కడ నుంచి కింది వైపు అయితే మనం కొలవాలన్నమాట. ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే కొలుచుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని టేప్తో కొలిస్తే కరెక్ట్గా 13 అయితే ఉండాలండి. మనం ఇందాక బ్యాక్ పార్ట్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్లో ఈ డాట్ దగ్గరికి వచ్చేసి 13 ఇంచెస్ అయితే ఉండాలండి. ఇదిగోండి కరెక్ట్గా 13 అయితే ఉంది. ఇట్లా 11 మన డాట్ పోసిన దగ్గరికి 13 అయితే వచ్చేసింది. ఇంకొక పాయింట్ అండి, మనం ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ని మెజర్ చేసేటప్పుడు ఉక్సులు పట్టే వైపు ఉంటుంది కదండి ఫ్రంట్ పార్ట్, దాన్ని మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది నేను ఇక్కడైతే మెజర్మెంట్ చేస్తున్నాను. కరెక్ట్గా లైన్ వరకు ఒక లైన్ డ్రా చేసుకొని కింది ఖర్చు వైపు ఇంకొక లైను. తర్వాత వచ్చేసి నెక్ అండి, నెక్ని అయితే మెజర్ చేయాలి. ఇప్పుడు నెక్ని మెజర్ చేసేటప్పుడు నేను ఇట్లా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇట్లా వీడియోలో చూపించినట్లుగా పైన షోల్డర్ దగ్గర అనేది కరెక్ట్గా పెట్టుకొని హ్యాండ్ వైపుకి కరెక్ట్గా లైన్ దగ్గర అనేది పెట్టుకొని ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్లయితే ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని మనం అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు టేప్తో కనుక దీన్ని కొలిచినట్లయితే కరెక్ట్గా 6.5 అయితే ఉండాలండి. ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇదిగోండి కరెక్ట్గా 6.5 ఇంచెస్ అయితే, అదిగోండి చూసారు కదా 6.5 ఇంచెస్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కింది వైపు కండి ఉక్సులు పట్టి వైపు పెట్టాలి. ఇక్కడ మనం
నెక్ డీప్ తీసాం కదండి, ఆ లైన్ దగ్గర నుంచి కింది వైపుకి ఇలా చూసుకోవాలి. కింద షేప్ బెల్ట్ వరకు అయితే మెజర్ చేయాలి. అలాగే డాట్స్ కోసం ఒక 1/2 ఇంచు, కింద ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు ఇట్లా పెట్టుకోవాలి. అసలు లైన్ వరకు ఇప్పుడు చూడండి ఒక లైన్ అయితే గీస్తున్నాను. షేప్ బెల్ట్ వరకు ఒక లైన్ అండి. డాట్ కోసం ఒక 1/2 ఇంచు, నెక్స్ట్ ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. ఇప్పుడు ఇది టేప్తో కొలిస్తే 5 ఇంచెస్ అయితే రావాలి. చూసారు కదా, కరెక్ట్గా 5 ఇంచెస్ అయితే వచ్చింది. కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసి. ఇప్పుడు మనం కట్ చేసేసుకోవడమే. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు మనం బ్లౌజ్ అనేది జారిపోకుండా చూసుకోవాలండి. కింద క్లాత్ పైన మనం పెట్టిన బ్యాక్ పార్ట్ వచ్చేసి కదలకూడదు. ఇప్పుడు ఇంకా కట్ చేయడమే. ఇదిగోండి, నేను ఇక్కడ వీడియోలో ఎలా కట్ చేసి చూపిస్తున్నానో అలాగైతే కట్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా ఊరికెనే చుట్టూ. ఇంకిప్పుడు మనం చంక దగ్గర క్రాస్ అయితే తీసుకోవాలి కదా. ఈ చంక క్రాస్కి అనేది ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయకూడదండి. ఇలా కొంచెం ఒక 1 ఇంచ్కి అనేది గ్యాప్ ఇచ్చేసి కింది వైపుగా ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడున్న కట్ దగ్గర కూడా కటింగ్ అనేది రాకూడదండి. ఇదిగో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అయితే లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కట్ అనేది ఏమి డిస్టర్బ్ అవ్వకూడదు, పైన కూడా అలాగే డిస్టర్బ్ అవ్వకూడదు అనమాట. ఒక 1 ఇంచ్ అనేది కిందికి మార్క్ చేసుకొని మనం ఇలా అయితే క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ చంక దగ్గర అనేది పట్టేయకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 ఇంచ్ కిందకి ఇట్లాగైతే క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం చెస్ట్ లూజ్ దగ్గర పెట్టుకున్న కట్ కూడా ఏం డిస్టర్బ్ అవ్వకూడదు. జస్ట్ ఇలా ఒక 1/2 ఇంచ్ మందంతో ఇలా క్రాస్ అయితే తీసుకోవాలి. అర్థమైంది కదా మీకు. మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ పోస్తాం కదా, ఆ డాట్స్ని కూడా ఎలా పోయాలి, షేప్ ఏంటి అనేది కూడా చూపిస్తాను చూడండి, మనం ఎలా మార్కింగ్ పెట్టుకోవాలనేది. ముందుగా ఆది బ్లౌజ్ని తీసుకొని మనం డాట్ని ఎంతవరకు ముందు ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం ముందే మార్క్ చేసి పెట్టుకోవాలి. దాన్ని ఖర్చు కోసం వదిలేసేయండి. తర్వాత బ్లౌజ్తో ఇలా పెట్టుకొని మనం ఎక్కడి వరకు అయితే డాట్ పోసామో చూసుకొని అక్కడికి మార్క్ పెట్టుకోవాలి. అక్కడికి మార్క్ పెట్టుకొని మనం డాట్ పోస్తాం కదా, ఒక 1.5 ఇంచ్తో డాట్ని అయితే పోస్తాం కదా, అక్కడ కూడా ఒక చిన్న పాయింట్ పెట్టుకొని ఆ రెండింటిని కలుపుతూ మనం డాట్ అయితే ఏ షేప్లో పోస్తామో అలా లైన్ అయితే డ్రా చేసుకుందాము. మీకు ఈజీగా అర్థమైపోతుంది. స్కేల్ని తీసుకొని మనం అలా లైన్స్ అయితే డ్రా చేసుకుందాము. మనం డాట్స్ అనేది ఇలానే పోస్తాం కదా, ఒక 2.5 ఇంచ్ హైట్తో అయితే మనం డాట్ని పోస్తాం ఇక్కడ. ఇదిగోండి, ఇలా డ్రా చేసుకొని కట్స్ పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎలా డాట్ పోయాలనేది, ఎక్కడి నుంచి ఎక్కడికి డాట్ పోయాలనేది మీకు ఈజీగా అర్థమవుతుంది ఆది బ్లౌజ్ ప్రకారంగా. తర్వాత వచ్చేసి మనం పైనుంచి క్రాస్గా ఇంకొక డాట్ అయితే వేస్తాం కదా, చంకలో నుండి ఇంకొక డాట్ అయితే వేస్తాం కదా, ఆ డాట్ని ఇట్లా క్రాస్గా దీనికి లైన్లో దీనికి క్రాస్గా ఇప్పుడు మనం కింది డాట్కి పెట్టుకున్నాం కదా, దానికి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని అక్కడ ఒక కట్టు పెట్టుకోండి. మీకు చంకలో కూడా డాట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాలో ఈజీగా అర్థమైపోతుంది. ఇదిగోండి, ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి.
అక్కడ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత వచ్చేసి సైడ్ కూడా ఒక డాట్ వేయాలి కదా, ఆ డాట్ కోసం ఎలా పాయింట్ చేయాలంటే ఇదిగోండి ఇట్లా పెట్టుకొని సుమారుగా చూసుకొని ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా మధ్యలో ట్రయాంగిల్ షేప్ అయితే వస్తుంది కదా, మనం కరెక్ట్గా డాట్స్ అనేది వేస్తేనండి ఇట్లా ట్రయాంగిల్ షేప్ అయితే వస్తుంది. ఇలా వచ్చినట్టు చూసుకొని ఫస్ట్లో మనం 1/2 ఇంచ్ అనేది మెజర్ చేసుకున్నాం కదా, అక్కడ డాట్ కోసం సైడ్ డాట్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ని ఇట్లా క్రాస్గా డివైడ్ చేసుకొని మనం ఈ ట్రయాంగిల్ ఆ పాయింట్ నుంచి ఇట్లాగైతే నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా షేప్ అనేది ఈ పాయింట్స్ ప్రకారం మనం డాట్స్ వేస్తే కరెక్ట్గా షేప్ అనేది అయితే వస్తుందన్నమాట. ఒకవేళ నేను అర్థమయ్యేటట్టు మీకు చెప్పలేదు అంటే సారీ అండి. మ్యాక్సిమం మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి నేను ట్రై చేశాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్లు అయితే కట్ చేసుకుందాము. షేప్ బెల్ట్ కోసం ఇందాక మనం మిగిలిపోయిన క్లాత్లో ఇలా ఉంది కదా, ఈ ముక్కనైతే తీసుకొని డబల్ హోల్డ్ అండి అదైతే తీసుకొని హాఫ్కి అయితే మడుచుకుందాము. ఒకవేళ మీరు కరెక్ట్గా కొలతలు పెట్టుకోకపోయినా ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది, కొంచెం చూసుకొని తీసుకుంటే. మనం బ్లౌజ్తో అయితే మీకు పెట్టి చూపిస్తాను చూడండి. ముందుగా బ్లౌజ్ని తీసుకొని ఆ షేప్ బెల్ట్ ఎంత లెంత్ ఉందో నేనైతే చూసుకోవాలి. అక్కడికైతే మార్క్ చేసుకొని మనం ఒక లైన్ అయితే పెట్టుకుందాము. ఇది కూడా ఉక్సులు పట్టి వైపే మెజర్ చేయాలండి మనమైతే. ఇదిగోండి అక్కడ ఒక లైన్ తీసుకొని కొంచెం ఎక్స్ట్రా అనేది ఉంచుకుంటున్నాను నేను, ఎందుకైనా మంచిదని చెప్పేసి. తర్వాత వచ్చేసి ఆ షేప్ బెల్ట్ హైట్ కరెక్ట్ లైన్ దగ్గరికి ఒక లైన్ పెట్టుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్, కరెక్ట్గా 3 ఇంచెస్ అయితే ఉంటుందండి టేప్తో అయితే పెట్టుకొని పైకి ఒక 1/2 ఇంచు. ఇక్కడ కూడా అంతేనండి, కరెక్ట్గా అక్కడ షేప్ బెల్ట్ అనేది చూసుకొని ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట. మనం టేప్తో మెజర్ చేస్తే కరెక్ట్గా 2.5 ఇంచెస్ ఉంటుంది, అటువైపు 3 ఇంచెస్ అయితే ఉంటుంది టేప్తో అయితే. ఇది కూడా అసలు లైన్ వరకు ఒక లైన్, తర్వాత ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్. అంతేనండి, అయిపోయింది షేప్ బెల్ట్ అయితే. ఇప్పుడు మన పూర్తి బ్లౌజ్ కటింగ్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఖచ్చితంగా కామెంట్స్లో అయితే అడగొచ్చు. మీకు ఇంకా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ మెథడ్లో అనేది మనం బ్లౌజ్ని కట్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుందన్నమాట. ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నా కటింగ్ మెథడ్ అనేది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని